ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము, వాగ్దానము నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేది. కీర్తన గ్రంథం 32:8. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఊహించని విధంగా హృదయం విదారకరమైనటువంటి వేదన వచ్చి పడి ఉండొచ్చు. ఆశలు పూర్తిగా అడుగంటుకుపోయి ఉండొచ్చు. మనస్సు వికాలమైపోయినంత పోయి దీనస్థితిలో దాపురించి కృంగిపోయి ఉన్నవారు ఎవరైనా ఉంటే ఈ మాటలు మనల్ని దేవుని బిడ్డలారా ఓదారుస్తున్నాయి. దేవుని మాటలు మళ్ళా ఆశను మనలో పెంచుతూ ఉన్నాయి. ఆయన చెబుతున్న చక్కని మాట ఏంటంటే, బలహీనమైన హృదయాలను దేవుడు విచారకరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన అన్నాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పాలని అనుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు తన బిడ్డల పట్ల దృష్టి ఉంచాడు. వారు ఉన్నతమైన స్థితిలో ఉండాలని, వారి సమస్యల్లోంచి బయటికి రావాలని, వారి పరిస్థితుల్లో దేవుని యొక్క కృప వారి మీద విస్తరించాలని ప్రతి మనిషి మీద దేవుడు దృష్టించాడు. దేవుని బిడ్డలారా, కానీ దేవుడు దృష్టించాడన్న సంగతి మనం గ్రహించి ఆయనే నాతో మాట్లాడుతున్నాడు, ఆలోచించి చెప్తున్నాడు. నా భవిష్యత్తు గురించి, నా యొక్క అవసరతల గురించి మంచి ఆలోచన దేవుడు చెప్తున్నాడు. దీవెనకరమైన ఆలోచన దేవుని బిడ్డలారా. మారాలో నుండి మధురంలోకి ఆయన ఆలోచన చెప్తాడు. దేవుని బిడ్డలారా, సమస్యల్లోంచి ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులకు ఆయన ఆలోచన చెప్తాడు. బలహీనతలో నుండి బలములోకి ఆయన ఆలోచన చెప్తాడు. కాబట్టి దేవుడు ఈరోజు నీ మీద దృష్టి ఉంచాడు. ఆయన ఆలోచన చెప్తున్నాడు. బలమైన ఆలోచన, ఆశీర్వాదకరమైన ఆలోచన, దీవెనకరమైన ఆలోచన ఆయన చెప్పబోతున్నాడు. ఆయన ఆలోచన విని దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనకు ఫలించి ఆస్వాదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడానికి వందనాలు, మహోన్నతుడానికి స్తోత్రాలు, ఘనమైన నామానికి వందనాలు. రాత్రంతా కాచావు ప్రభా, ఎంత గొప్ప దేవుడివి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. మా జీవితాలను మమ్మలను ప్రభా నైనా సమాధానకరంగా మీరు నడిపించమని ప్రార్థన చేస్తాను. సమాధానకర్త అయిన దైవమా, మీ నామానికి స్తోత్రాలు ప్రభా. ఈ దినమంతా మీ కృపను మా మీద ఉంచమని ప్రార్థన చేస్తాం. అయా, నీ మీద నేను దృష్టి ఉంచుతానని మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. అయా, మా మీద దేవుడు దృష్టి ఉంచట్లేదేమో, మమ్మల్ని పట్టించుకోవటం లేదేమో, అయా మమ్మల్ని పట్టించుకుంటే ఈ పరిస్థితులు ఏమో, ఈ పరిస్థితులు ఏంటేమో అన్న అనాలోచన కలిగి ఒక్కోసారి అవిశ్వాసంలోకి వెళ్ళిపోయే బిడ్డలు ఎవరైనా ఉంటే ఏదైనా వారితో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడారు. నీ మీద దృష్టి ఉంచాను, నిన్ను నేను పట్టించుకుంటున్నాను, నీకు నేను ఆలోచన చెప్తానన్నారు ప్రభా. మీరు దృష్టి ఉంచారు, మీరు ఆలోచన చెప్తున్నారని మా ప్రతి ఆలోచన మీ మీద ఉండడానికి సహాయం చేయండి. మీ ఆలోచనలు వినడానికి, మీ ఆలోచనల ద్వారా నడవడానికి మీరు సహాయం చేయండి ప్రభా. ఈ లోకంలో ఉన్న మనుషులు చెప్తున్న ఏ ఆలోచనని, వ్యర్థమైనటువంటి ఆలోచనని ప్రభా నేను దృష్టి ఉంచకుండా కృప చూపించండి. కేవలం దేవుని మీద, దేవుని మాటల మీద, దేవుని ఆలోచనల మీద మేము నడవడానికి సహాయం చేయండి. మీ ఆలోచనలు బట్టి నడిచి దీవించబడి ఆశీర్వదించబడి ప్రభా ఆయన ఆరోగ్యం పొందుకుని అభివృద్ధి చెందే కృపను మా అందరికి దయచేయమని ప్రార్థన చేస్తాను. అయ్యా, ఇదన్నా ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆయన దేశంలో, రాష్ట్రంలో ప్రభా, నేను గ్రామాల్లో మీ కృప దయచేయండి ప్రభా. శాంతికరమైన పరిస్థితులు, సమాధానకరమైన పరిస్థితులు దయచేయండి. వివాహ దినాలు, పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యాలతో ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. శోధనలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా, అనేకమైనటువంటి బలహీనల చేత పట్టి పీడించబడతాం ప్రతి సమస్య నుంచి విడిపించమని ప్రార్థన చేస్తాం. ఈ రోజు ప్రభా పిల్లలు స్కూల్కి వెళ్తున్నా, ఉద్యోగస్తులు వారి పనులకు వెళ్తున్నాయి, అవనస్తులు వారి కళాశాలలకు లేదా వారి ఉద్యోగాలకు వారు చేస్తున్న ప్రయత్నాలు మీరు తోడుకొనమనండి. ఈ దినమంతా మమ్మల్ని, మా సంఘ బిడ్డలను కాచి కాపాడి సంరక్షించి మీ మహాకృప చేత నడిపించమని ప్రార్థన చేస్తున్నాము, నడుచున్నాము తండ్రి.